హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ లైఫ్ సురేష్ ఛానల్. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని ఇస్తే మీరు షేర్ చేయండి. చాలామంది అయితే మన బుల్లెట్ బైక్ అయితే చాలామంది కమెంట్స్ అయితే చేశారు, ఒక ఫుల్ వీడియో చేయమని చెప్పి. నేనైతే ఆ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మన బైక్కి మైలేజ్ ఎంత వస్తుంది అండ్ మనం దీనికి సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అయితే నేను వీడియోలో ఫుల్గా అయితే చూస్తాను. నేనైతే మైలేజ్ టెస్ట్ చేయడానికి మన బండిలో ఉన్న ఆయిల్ మొత్తం అయితే చేశాను. ఇప్పుడైతే 2 లీటర్స్ ఆయిల్ అయితే నేను బండిలో పోస్తున్నాను. ఇది చూడడానికి 2.25 లీటర్స్లా ఉంటుంది, కానీ డబ్బా ఇది అక్కడక్కడ సొట్లో పడి ఉంటుంది కాబట్టి మీకు అలా ఫుల్ కనిపిస్తుంది. కానీ ఇదైతే 2 లీటర్స్ ఫ్రెండ్స్ ఆయిల్. నేనైతే ఎగ్జాక్ట్లీ 220 రూపాయలు అయితే కొట్టించాను. ఈ బైక్ని అయితే నేను 2024 అయితే కొన్నాను. ఎగ్జాక్ట్ నేను ఈ బండి కొని అయితే దగ్గరగా 2 ఇయర్స్ అయితే అవుతుంది. నేను కరెక్ట్గా అయితే 2024 సంక్రాంతిలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు 2026 సంక్రాంతి కూడా వచ్చేసింది. అంటే దగ్గర కరెక్ట్గా అయితే 2 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. నేను దీన్ని కొన్నప్పుడు అయితే 2,74,000 అయితే పడింది మనకి బండి. 2,74,000 అంటే మనకి ఇది సంప్ కార్డు ఒకటి వేయించాను. అలాగే బండికి సేఫ్టీ కార్డు ఉంటుంది కదా, అది కూడా ఒకటి వేయించాను ఫ్రెండ్స్. అలాగే ఇంజిన్కి అయితే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకు. ఇప్పుడైతే మనం బండిలో ఆయిల్ అయితే పోద్దాం. మనం బైక్లో ఆయిల్ పోసేది మనం అయితే ఈ బండి గురించి అయితే మాట్లాడుకుందాం. దీనికైతే 2 డిస్క్లు వస్తాయి, ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్ 2 వస్తాయి. అండ్ ఇది మైలేజ్ ఆల్మోస్ట్ 35 అయితే వస్తుంది నాకైతే. కానీ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే బుల్లెట్ బైక్ గురించి ఫుల్ రివ్యూ అయితే చేద్దాం మనం. కాలేజ్ డేస్ నుంచి ఈ బైక్ నాకు ఎంతో డ్రీమ్, కానీ ఇదైతే చాలా లేట్గా అయితే నెరవేరింది. కానీ ఎప్పటికైనా కానీ ఈ బైక్ అయితే నేను కొంటానని చెప్పి అనుకున్నాను. అలాగే నేను ఈ బైక్ అయితే కొన్నాను. ఈ బైక్ అయితే చాలా బాగుంటుంది వాడుకోవడానికి, చాలా రాయల్గా ఉంటుంది. అలాగే చాలా కండిషన్ కూడా చాలా అయితే బాగుంటుంది. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను నేను, చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ బండిలో ఫుల్ ఆయిల్ అవ్వడానికి 140 కిలోమీటర్లు అయితే ట్రిప్ ఎఫ్లో అయితే తిరిగాను. ట్రిప్ ఎఫ్ కానీ పడిందంటే దాంట్లో ఇంకా ఆయిల్ లేనట్టు అర్థం. మనకి టైం కూడా చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 9:09 అయింది. అలాగే నేనైతే కొన్న దగ్గర నుంచి 25,000 కిలోమీటర్లు అయితే తిరిగాను. ట్రిప్ 1 అని పెట్టాను నేను ఊరికి, జస్ట్ అంతకుముందు ఎందుకో ట్రిప్కి వెళ్ళి. ఇప్పుడు ట్రిప్ 1 అయితే 0 చేసాం మనం. ట్రిప్ 2 అయితే నేనేం గదిలించట్లేదు ఫ్రెండ్స్. ట్రిప్ 2 అలాగే వదిలేద్దాం మనం. మళ్ళీ ఒకసారి చూడండి మీరే. ట్రిప్ ఎఫ్ అంటే మనకు ఆయిల్ లేకుండా అంత తిరిగింది. టైం వచ్చేసి 9:10. ఇక్కడ చూసారా, ట్రిప్ 1 వచ్చేసి నేను 0 కిలోమీటర్స్ పెట్టాను. మన ట్రిప్ 1 అయితే 0 కిలోమీటర్స్ పెట్టాం కదా ఫ్రెండ్స్. ఈ ఆయిల్ మొత్తం అయిపోగానే నేనైతే మళ్ళీ ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఆ 2 లీటర్ ఆయిల్ అయితే ఎంతవరకు తిరిగిందని చెప్పి. అప్పుడే మీకు అర్థమైంది. ఈ లోపు అయితే మన బండిని అయితే ఒక లిక్ అయ్యింది ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఇదైతే ఫ్రెండ్ చూడండి ఎలా ఉందో. ఇది కలర్ అయితే అంతకేం బాగోదు ఫ్రెండ్స్. నేనైతే ఎండలో పెడతా ఉంటాను ఈ బైక్ని. అలాగే మంచులో కూడా అలాగే ఉంటుంది. నేను జస్ట్ ఒక పట్ట కప్తా ఉంటాను అప్పుడప్పుడు. ఇదైతే చాలా డస్ట్ బట్ట అయితే ఉంది ఫ్రెండ్స్. మాదైతే కొంచెం ఇసుకరే కదా, ఇలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ బైక్ అయితే ఎలా ఉందో. నేనైతే మొత్తం అయితే చూపిస్తాను. మనం ఆయిల్ పోసిన డబ్బా కూడా అక్కడే పెట్టా ఫ్రెండ్స్. నేను ఈ సీట్ కవర్లు వేయించి కూడా ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఇవైతే నేను చెన్నైలో వేయించా ఫ్రెండ్స్. అండ్ ఆ బ్యాగ్ ఇవన్నీ అవైతే అక్కడే వేయించాను చెన్నైలోనే. చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా ఉందో. వెనక సీట్ కవర్ కొంచెం డ్యామేజ్ అయింది, అది కూడా మనం అయితే వేయించాలి. ఈ వెనక సీటు మనకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదైతే కస్టమైజేషన్ లాగా మనం ఉంచుకోవచ్చు. ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేసి మీకు సైలెన్స్ ఎలా సౌండ్ వస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మీరే. ఇదైతే కంపెనీ ఇచ్చిన సైలెన్స్. మనం అయితే ఇంజిన్ ఆఫ్ చేసి అయితే ఇప్పుడు జస్ట్ ఊరికి అలా చైన్ స్ప్రే అయితే కొడదాం ఫ్రెండ్స్. ఈ సౌండ్ అయితే ఈ మైక్లో సరిగా అంత క్వాలిటీ ఏమి రావట్లేదు. ఈసారి మంచి మైక్ అయితే తీసుకుని మీకు అయితే వినిపిస్తాను. అండ్ ఈ సైలెన్సర్ అయితే నేను మారిపోయా ఫ్రెండ్స్. కంపెనీ ఇచ్చిన సైలెన్సరే. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ అయితే మనకు తెలుసు కదా, అంత సౌండ్ అయితే రాదు. సౌండ్ అయితే నార్మల్గా వస్తుంది. నేను బండికి చైన్ స్ప్రే చేసి చాలా రోజులు అయితే అవుతుంది, అందుకని చెప్పి నేనైతే చైన్ స్ప్రే చేస్తున్నాను. చైన్ స్ప్రే చేస్తే ఏంటంటే మనకి చైన్ కూడా చాలా స్మూత్గా అయితే రన్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్ చైన్ స్ప్రే అయితే ఎలా చేస్తాను. మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే ఈ బైక్ మీద మనం ఆల్మోస్ట్ 25 కిలోమీటర్లు తిరిగాం కదా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా అయితే చైన్ ప్యాకెట్ అయితే మారిపోలేదు. ఈ చైన్ కూడా బండితో పాటు వచ్చిన చైన్. ఇది ఇంకా 10,000 కిలోమీటర్స్ అయితే ఈజీ తిరగచ్చు ఫ్రెండ్స్. నేను ఎలా చూద్దాం అంటే మీరు చైన్ టైట్ చేయడం అని చూస్తుంటే అక్కడ కొంచెం గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి అయితే మనం ఆలోచించుకోవచ్చు ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చా ఏంటా అని చెప్పి. నేను షోరూమ్ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళే చెప్పారు ఇంకొక 10,000 కిలోమీటర్లు తిరగచ్చు అని చెప్పి. మనం పోసిన 2 లీటర్కి అయితే మైలేజ్ ఎంత వచ్చింది నెక్స్ట్ వీడియో చూద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.